సో మనము ఇప్పుడు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, రైట్? దీనిపైన బేస్ అయినవి. ఒక ప్రాబ్లం, రూధి డిపాజిటెడ్ 7,000 రూపాయలు 7,000 ఇన్ అ ఫినాన్స్ కంపెనీ. ఒక ఫినాన్స్ కంపెనీలో 7,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 3 years at an interest of 15% per annum. 15% per annum compounded annually. What is the compound interest and the amount that Ruhi gets after 3 years? అంటే నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ నాకు టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అండ్ టోటల్ అమౌంట్ ఎంత అనేది క్వశ్చన్. అంటే రూహి ఒక ఫైనాన్స్ కంపెనీలో 7,000 రూపాయలు 3 సంవత్సరాలకి పాటు సంవత్సరానికి 15% వడ్డీ రేటుతో జమ చేస్తే చక్రవడ్డీ మరియు రూహీకి 3 సంవత్సరాల తర్వాత లభించే మొత్తం ఇవి రెండు ఎంత అనేది క్వశ్చన్ ఈజ్ వెరీ 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 సింపుల్. అయితే ఈ క్వశ్చన్ చేయాలి అంటే ఒకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసే విషయం మీకు తెలియాలి, లేదా మీకు టోటల్ అమౌంట్ తెలుసుకున్న తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ని తీసేస్తే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అన్న విషయం అన్నా తెలియాలి, లేదా ఇంక్రిమెంట్స్ అనేవి పర్సెంటేజెస్లో ఏ విధంగా జరుగుతాయి, 15% ఇంక్రిమెంట్ అనేది ఎలా జరుగుతుంది అన్న విషయం అన్నా తెలియాలి. ఈ వీటిలో ఏది తెలిసినా కూడా యూ విల్ గెట్ యువర్ ఆన్సర్స్, రైట్? ఇక్కడ 7,000 రూపీస్ ఫస్ట్ బేసిక్ మెథడ్స్ మనం పర్సెంటేజెస్లో నుంచి తీసుకొని వద్దాం. సో ఫస్ట్ మెథడ్, సో దీంట్లో మనము కొన్ని మెథడ్స్ చెప్పుకున్నాం బికాస్ దిస్ ఈజ్ అ బిగినింగ్. సో దిస్ ఈజ్ వెరీ 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 క్రూషియల్ ప్రాబ్లం, రైట్? ఫస్ట్ సో 7,000 రూపీస్ నాకు ఏమైందంటే 15% పెరిగింది. ఫస్ట్ 15%ని పర్సెంటేజెస్ని ఫ్రాక్షన్ రూపంలో మారుస్తే 3/20 అని రాసుకోవచ్చు. 3/20 ఎలా వచ్చింది? 5% ఈజ్ 1/20. 3/20 ఈజ్ 15%. ఎందుకంటే 3 times 5 15. So if you are clear regarding that, CLR in the comment box. If you are clear, CLR in the comment box. 3/20. Very good. సో నాకు అది ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అంటే ఎప్పుడైనా సరే ఇంక్రిమెంట్ ఇన్ పర్సెంటేజెస్, ఇంక్రిమెంట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇంక్రిమెంట్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. ఇంక్రిమెంట్ అడిషన్ 20 + 3 ఈజ్ 23/20. సో ఇది నెక్స్ట్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇది ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ఇయర్ జరుగుతుంది. మళ్ళీ 15% ఇంక్రిమెంట్ 23/20. ఇది సెకండ్ ఇయర్ ఇంక్రిమెంట్. మళ్ళీ 23/100, 23/20. సో ఇది జరిగింది ఎన్నిసార్లు? 3 సంవత్సరాలు ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోయాయి. మీకు 23 క్యూబ్ తెలుసా? 23 క్యూబ్ ఎంత? అండ్ ఇక్కడ 7/8 into 23 whole cube. 7/8 into 23 whole cube. So calculate it and let me know the answer. 23 cube తెలుసుకోవాలి అంటే ఐఎమ్ జస్ట్ టేకింగ్, మనకి ఇక్కడ లాజిక్ తెలియాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ 23 క్యూబ్ తెలియాలి అంటే 2 cube, 3 cube, 2 square into 3, 2 into 3 square. సో ఇలా మనకు డివైడ్ చేసుకోవాలి, రైట్? ఇలా డివైడ్ చేసిన తర్వాత దాని వాల్యూస్ రాసుకోవాలి. ఓకే, సో ఈ లాజిక్ తెలియాలి కాబట్టి చెప్తున్నా. 2 cube వాల్యూ ఈజ్ 8 అండ్ 2 square ఈజ్ 4, 4 3s are 12. 2 into 3 square, 3 square ఈజ్ 9, 9 into 2 ఈజ్ 18. 3 cube ఈజ్ 27. దీని తర్వాత మధ్యలో ఉన్న రెండు నెంబర్స్ని డబల్ చేయండి. సో 18 into 2 ఈజ్ 36, 12 into 2 ఈజ్ 24. జస్ట్ యాడ్ చేయండి. సో 7 హియర్, 2 హియర్, 2ను క్యారీ చేసేసా. 7 హియర్, 2 హియర్. సో 18 + 2 ఈజ్ 20, 20 + 36 ఈజ్ 56. సో 5 and 6. సో 12 + 24 ఈజ్ 36, 36 + 5 ఈజ్ 41. సో 41. So here it is 12. So 12, 1, 6, 7. 12, 1, 6, 7. What is this? 23 cube. So here
7 by 8 into 12, 1, 6, 7. If you do calculations, what you will get? You will get, so 1, 0, 6, 4, 6, 6, 4, 6.12. So what is the deposit? 7,000. ఆ 7,000ని తీసేసామనుకోండి 3,000 సంథింగ్ అనేది వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ టోటల్ అమౌంట్. ఇది టోటల్ అమౌంట్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే దానికి డిఫరెన్సే. సో 3646.12. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, టోటల్ అమౌంట్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ క్లియర్, టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్. ఇఫ్ యు ఆర్ క్లియర్, టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ లాజిక్ తర్వాత ఇప్పుడు ఇంకొక విధంగా చేసేదానికి ప్రయత్నిద్దాం. సో 7,000 ఈజ్ ద వాల్యూ. 7,000 ఈజ్ ద వాల్యూ. ఫస్ట్ 15% కాబట్టి 3 years కాబట్టి 315% రాసేద్దాం. 315% రాసేద్దాం. ఓకే. దీని తర్వాత ఫస్ట్ ఇయర్ 15% అలానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. కానీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ మాత్రం యాడ్ అవుతుంది. ఈ 15% ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్లో మళ్ళీ 15% కనుక్కోవాలి. 15% ఆఫ్ 15% ఈజ్ 2.25%. 2.25%. సో నాకు ఫస్ట్ ఇయర్ ఎంత అంటే 15%, సెకండ్ ఇయర్ మాత్రమే ఎంత అంటే 17.25%, నాకు ఈ 2 years కలిపి ఎంత అంటే 32.25%. సో రెండు కలిపితే 32.25%. అయితే రెండు కలిపిన ఈ నెంబర్కి కదా నాకు నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది కావాల్సి వస్తుంది. సో ఎట్ ప్రజెంట్ ప్రిన్సిపల్ పైన ఇంట్రెస్ట్ ఎంత అంటే 15%. బట్ 2.25% ఎలా వచ్చింది అంటే 2.25% ఎలా వచ్చింది అంటే వెరీ సింపుల్. ఇట్స్ 2.25. ఎక్కడి నుంచి వచ్చిందంటే 15%లో 2.25 అనేది 15% అనమాట. 15%లో 15% ప్రీవియస్ ఇంట్రెస్ట్లో మళ్ళీ 15% కనుక్కున్నాం కాబట్టి అది 2.25% అవుతుంది. ఇదంతా కలిపితే 32.25% అవుతుంది. 32.25%లో 15% కావాలి ఇప్పుడు. సో 15% 32.25లో సో 3/20 మల్టిప్లై చేస్తే ఐ విల్ గెట్ మై వాల్యూ. 0 తీసేయాలంటే ఇక్కడ పాయింట్ పెట్టేస్తా. 3.225. 3/2 అంటే 1.5. సేమ్ దాంట్లో యాడ్ చేస్తే నాకు దీని వాల్యూ ఎంత వస్తుంది? టైప్ యువర్ కామెంట్. ఎస్, ఇట్స్ 4.8375. సో 4.8375 అనేది యాడ్ అవుతుంది. నౌ దిస్ ఈజ్ ఫర్ థర్డ్ ఇయర్. 15 + 4.8375. So if I add, it's a 19.83 and 32.25 అనేది 2 years ది, అండ్ థర్డ్ ఇయర్ ది 19.8375. ఇఫ్ ఐ యాడ్ దిస్, ఈ రెండు యాడ్ చేస్తే నాకు వాల్యూ ఎంత అవుతుంది? పర్సెంటేజ్. కమ్ ఆన్, టైప్ యువర్ కామెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇట్స్ 52.0875. 52.0875. సో వెన్ యూ ఆర్ గెటింగ్ దిస్, ఇది ఎప్పుడైతే వాల్యూ మీకు వస్తుందో 50 కంటే ఎక్కువ కదా. 7,000లో 50% ఎంత? 50% 3,500. దానికంటే 2% ఎక్స్ట్రా ఉంది. 1% ఎంత? ఇట్స్ 70 రూపీస్. 70 రూపీస్కి డబల్ ఎంత? 2% వస్తుంది. త్రిబుల్ ఎంత? సో 210. సో 210 కంటే తక్కువ, 140 కంటే ఎక్కువ. ఏది? 3,000. సో 3,640 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది వాల్యూ. If the options present there, then you can select directly the options. So this is the other approach. So only graphical architecture లో branches లాగా చేసి ఇలా కూడా చెప్పవచ్చు. If you understood, type CLR in the comment box. If you understood this, type CLR in the comment box. Very good. Yes, Shivaram, getting any doubt? అంటే ఇప్పుడు చెప్పినాను కదా సార్, కొంచెం డిఫరెంట్ డౌట్. ఏం చెప్పి 331 తో చేస్తాం కదా సార్. అవును.
యాక్చువల్గా ఇప్పుడు 331 అంటే 15% 3 టైమ్స్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 30 ఆల్రెడీ మనకు 15 ఉంది. తర్వాత మళ్ళీ దాని నుంచి జనరేట్ చేసింది అది, దాని నుంచి జనరేట్ చేసింది 15% కదా సార్. అది ఎందుకు ఇక్కడ నాకు 2.25% ఒక్కసారే ఉంది కదా, మిగిలిన ఆ 2 సార్లు మిగిలింది అక్కడ ఉంది, మిగిలిన దాంట్లో ఉంది. అప్పుడు మా దాంట్లో ఉంది కదా సార్. ఈ 32.25లో 15% ప్లస్ 15%, ఈ 15 ఉంది, ఆ 15 ఉంది, 2.25 ఉంది. అదంతా జనరేట్ చేసి డైరెక్ట్గా చెప్పాలి నేను, అందుకని మీకు అర్థం కాకుండా వచ్చు. దాని తర్వాత మీరు యూ ప్లీజ్ ఎక్స్ప్లోర్ దాట్, యూ విల్ గెట్ ఇట్ డెఫినెట్లీ. సో దాన్ని ఫైనల్ అవుట్పుట్టే నేను డైరెక్ట్గా స్పూన్ ఫీడ్ చేసేసా 331 ఇంప్లిమెంట్ చేసేయండి అని. సో ఇఫ్ యూ యూజ్ ఇట్ అంటే అప్పుడు 2.25 ప్లస్ 2.25 4.5 అనేది వెళ్ళిపోతే రిమైనింగ్ 0.3375 అనేది అందులో ఉన్న లాస్ట్ 1 టర్మ్ ఉంటుంది. వన్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో దాన్ని జస్ట్ మేనేజ్ చేసుకోవడమే. సో నీకు ఫైనల్ అవుట్పుట్ తెలుసు, అట్ ప్రజెంట్ కాన్సెప్ట్ తెలుసు, అండ్ పర్సంటేజెస్ తెలుసు. అదంతా జస్ట్ రిలేట్ చేసుకుంటే యూ విల్ గెట్ ఇట్. దెర్ ఇస్ నో ఎస్కేప్, రైట్? ఎస్ ఆర్ నో శివరామ్? ఎస్ ఆర్ నో? సో దెర్ ఇస్ నో ఎందుకు అది అలా సెట్ అయింది, ఎందుకు అనేది లాజిక్, ఎందుకు అనేది ఆలోచించాలి. ఓకే, ఒకటి చెప్పేసామనుకో ఏమవుతుందంటే ఇంకోటి ఆలోచించలేవు, ఇంకోటి కూడా చెప్పాల్సి వస్తుంది. థింక్, ఆ క్వశ్చన్ అయితే కరెక్ట్. సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ ఇట్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికే కదా ఇదంతా చేసేది, రైట్? ఓకే, రైట్. ఇప్పుడు ఒకటి పర్సెంటేజెస్లో ఇంక్రిమెంట్స్ ద్వారా చేయొచ్చు, ఇంకొకటి మనము బ్రాంచెస్ మెథడ్లో చేయొచ్చు, అంటే యాక్చువల్ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ను తీసుకొని చేయొచ్చు. ఇదే కాదు, మీకు తెలిసిన ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఇంతకుముందు మనం ఫార్ములా రాసుకున్నాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. దీని ద్వారా కూడా చేయొచ్చు, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ ఎఫర్ట్స్. ఈ దీంట్లో మీకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఈజీగా అయిపోతే మీరు చేసేదానికి ఈజీ అవుతుంది, లేనప్పుడు మాత్రం కొంచెం ట్రబుల్ ఫేస్ చేస్తారు. బట్ దీని నుంచి మనము ఇంకొన్ని ఈజీగా చేయొచ్చు, అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం, రైట్? సో ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ 2 minutes.